మోహన్ బాబు ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 3 వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మోహన్ బాబుని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం సూచించింది. మోహన్ బాబు దాడిలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ దవడ ఎముక విరిగిందని రంజిత్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు. అలాగే దవడ ఎముకకు సర్జరీ కూడా చేశారని, రంజిత్ 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. నెల రోజులకు పైగా పైప్ ద్వారానే ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. దాడి చేయడమే కాకుండా కించపరిచేలాగా కూడా మోహన్ బాబు స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. మరోవైపు మోహన్ బాబు తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జర్నలిస్ట్ కి మోహన్ బాబు క్షమాపణలు చెప్పారన్నారు రోహత్గి. పరిహారం చెల్లించేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పేందుకు కూడా మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని, ఒక్కసారిగా ఇంటిపైకి గుంపుగా 40 మంది వచ్చారని, అలా ఇంటిపైకి వస్తే దాడి చేస్తారని ధర్మాసనం కూడా ప్రశ్నించింది.